వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కాప్రా సర్కిల్లో ఏఎస్ రావు నగర్ డివిజన్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీ వాసులు సద్దుల బతుకమ్మ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఒక్కోరికి చెయ్యాలో ఒక్కరికి చెయ్యాలో ఒకడే మాయన్న ఉయ్యాలో ఒకడే మాయన్న ఉయ్యాలో వచ్చన పోయాడు ఉయ్యాలో ఎట్లో చెల్లలా ఉయ్యాలో ఏరడ్డ మాయను ఉయ్యాలో ఎరుకు ఎంపల్లి ఉయ్యాలో తోటడ్డ మాయను ఉయ్యాలో ఏమేమి పువ్వు పునే గౌరమ్మ ఏమేమి కాయ పొడే గౌరమ్మ తంగేడు పువ్వు పునే గౌరమ్మ తంగేడు కాయ పునే గౌరమ్మ ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ సందమామ రెండేసి పూలేసి చందమామ రెండు జాములాయ సందమామ శివుడు చెవేలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ ఇట్లా ప్రకృతికి మానవులకు సంబంధించిన పాటలు ఎన్నో బతుకమ్మ పాటల రూపంలో ఇతిహాసాలు దేవుళ్ళ పాటలు అన్నా చెల్లెళ్ళ అనుబంధం మరి ప్రతి సంవత్సరం బతుకమ్మ తొందరగా రావాలని బతుకమ్మ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని జై బోలో బతుకమ్మ తల్లికి జై బోలో బతుకమ్మ తల్లికి. తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు చర్లపల్లి డివిజన్లో ప్రతి వాడ ప్రతి గల్లీ ప్రతి వీధి ప్రతి కాలనీ యొక్క మహిళలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ సద్దుల బతుకమ్మ పండుగలో పాల్గొనడం నిజంగా చాలా అదృష్టం అనిపిస్తోంది. తెలంగాణ ఆడబిడ్డగా పుట్టినందుకు మరి ఈ పూలను పూజించే సంస్కృతిలో మరి దుర్గామాతను కొలుసుకుంటూ మరి పిల్ల పాపలు బాగుండాలి, ఫ్యామిలీస్ అన్ని బాగుండాలి, మరి కరువు కాటకాలు రాకుండా ఉండాలని ప్రకృతిలో దొరికే పూలన్నిటినీ ఒక దగ్గర చేర్చి గౌరమ్మను పేర్చి మరి మహిళలకు ముచ్చటైన పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి మనకే అదృష్టం, తెలంగాణ ఆడబిడ్డలకే ఈ అదృష్టం, పూలను పూజించే అదృష్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి 9 రోజులు ఎంగిల్ పూల బతుకమ్మతోటి స్టార్ట్ అయ్యి మరి ఈరోజు సద్దుల బతుకమ్మ చివరి దశకు చేరుకుంది. మరి ఈరోజు ఆట పాటలతోటి మరి నృత్యాలతోటి చిన్న పిల్లలు పెద్దలు తారతమ్య భేదం లేకుండా మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా గడిపే మరి ఈ రోజు నిజంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ప్రతి కాలనీలో మహిళలు కోలాహలంగా మరి బతుకమ్మలు ఆడుకుంటున్నారు. మరి ఇంకో 2 గంటల వరకు మరి బతుకమ్మలు దాండియాలు ఆడుకొని మరి అమ్మవారిని నిమజ్జనం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. జై తెలంగాణ, జై బతుకమ్మ. ఈసీ నగర్ అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని జడ్జెస్గా బతుకమ్మల సద్దుల బతుకమ్మ చేస్తున్నారు. మీరందరూ వచ్చి చాలామంది మహిళలు ఆడతారు, మీరు జడ్జెస్గా రమ్మని పిలిచారు. పిలిస్తే వాళ్ళని పురస్కరించుకొని వాళ్ళ ఆహ్వానాన్ని పురస్కరించుకొని మేము వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది. నాకు చిన్నప్పటి మేము ఆడిన సంఘటనలు నాకు గుర్తొస్తుంది. బతుకమ్మలు చిన్నది ఇంత సైజు నుంచి 1 సైజు నుంచి సింగిల్ సైజు నుంచి పెద్ద ఎత్తు వరకు పేర్చడం చాలా అద్భుతంగా ఉంది. అనేక రకాలు ఒక బతుకమ్మలో అయితే అన్ని రకాల పూలు వచ్చాయి. తంగేడు చాలామంది బతుకమ్మ పండుగను చివరి రోజున జరుపుకోవటము ఎంతో మందికి ఉత్సాహమైన విషయము. ఇది పురుషులకు కూడా చాలా అద్భుతమైన అవకాశము. ఎందుకంటే మహిళలకు తోడ్పడటం మేము కోరుకునేది మహిళలుగా ఏమిటి అంటే స్త్రీలు సమానంగా ఉండాలి, మహిళలు స్త్రీలు సమానంగా ఉండాలనేది ఈ పండుగ సమానత్వానికి కూడా మనం సూచనగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మా చిన్నప్పుడు పురుషులు ఊళ్ళకి వెళ్ళి ఎక్కడెక్కడో పోయి తీసుకొని తంగేడు పూలు గునుగు పూలు ఇవన్నీ పట్టుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు మేము వేసుకున్నాం. కానీ ఇప్పుడు మనము పట్టణ ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి ఇవన్నీ మనం కొనుక్కోవడమే జరుగుతుంది. ఇప్పుడు కొనుక్కోవడం అనేది మన దౌర్భాగ్యం. ఎందుకు అంటే ఇది అసలు అడవులు పోయినాయి. అడవుల్లో మనకు రావాల్సిన తంగేడు పూలు కానీ గునుగు పూలు కానీ సీతమ్మ జడలు కానీ ఒక్క బంతి పూలు తప్ప మనకి ఇక్కడ ఏమి కనబడవు పట్టణంలో.
అలాంటి పూలను కూడా చాలా మంది తీసుకొచ్చి ఇక్కడ చేయటం చాలా అద్భుతమైన విషయము. మాకు చాలా హ్యాపీగా ఉంది. నాకైతే చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ అసోసియేషన్కి సంబంధించిన చాలా మంది పిల్లలు కూడా చాలా చక్కగా వాళ్ళు అంటే ఇక్కడ మేము ఆడిన పాటలు వేరు, వీళ్ళు ఆడుతున్న డీజే పాటలు పాడారు. అయినా కూడా చాలా అద్భుతమైన నాట్యం చేశారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు అందమైన ఈ బతుకమ్మ పండుగలని చర్లపల్లి డివిజన్లోని ఈసీ నగర్లో వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఈ రోజు నిర్వహించుకున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని చాలా ఉత్సాహంగా ఆడిపాడి బతుకమ్మలను పేర్చి అందంగా ఆడుకున్నారు. అలాగే వీటికి వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఈ రోజు బహుమతులు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మహిళలకి అందరికీ ప్రోత్సాహకరమైన బహుమతులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ బతుకమ్మ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. పూలతోని పేర్చుకొని బతుకమ్మను పేరుస్తారు. తంగడి పువ్వు, బంతి పువ్వు, చామంతి పువ్వు, గునుగు పువ్వు, అన్ని రకరకాల పువ్వులు తెచ్చి మహిళలు పొద్దున్నుంచి పేర్చుకుంటూ అందరి ఇండ్ల ఆకులు అన్ని ఇండ్ల పొంటి తిరిగి అన్ని బతుకమ్మను పేర్చి సాయంత్రం బతుకమ్మ ఆడికి అందరు మహిళలను కలిసి సామూహికంగా ఆడుకుంటాం. బతుకమ్మ పండుగ అందరికి చాలా ఇష్టం. తెలంగాణ మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. జరుపుకుంటున్నటువంటి బతుకమ్మ పండుగ ఏదైతే ఉందో ఇది ఒక మంచి అవకాశం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు పరస్పరం కలుసుకొని వారి కలయికలను ఏర్పరచుకోవడానికి ఇది ఒక సదవకాశంగా ఫీల్ అవుతా ఉన్నాం. అందుకనే మేము గత కొంతకాలంగా ఈ కాలనీలో మహిళలు ఆటలు ఆడటానికి, పాటలు పాడటానికి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ లేని సందర్భంలో ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ బిల్డింగ్ను నిర్వహించుకొని దీని ఎదురుగా ఉన్నటువంటి మొత్తం గ్రౌండ్ను నీట్గా చేసి చెట్లు పెట్టి ఆటపాటలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఈ మహిళలంతా వచ్చి వారు ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి ఈ గ్రౌండ్ బాగా ఉపయోగపడింది. ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క సాంస్కృతిక రూపం సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా ఈసీనగర్లో జరిగింది. దీనికి ఈసీనగర్ వెల్ఫేర్ అసోసియేషనే కాకుండా హౌస్ బిల్డింగ్ సొసైటీ, అలాగే సీనియర్ సిటిజన్ అసోసియేషన్, మహిళా సంఘం అందరి సహకారంతో పెద్ద ఎత్తున జరిగిన ఈ ముగింపు ఉత్సవంలో చాలామంది స్త్రీలు కాలనీ 4 చెరగల నుంచి ఇక్కడికి వచ్చి పాల్గొనడం అనేది మేమందరం కూడా చాలా సంతోషించినటువంటి విషయం. ఆడపడుచులు ఎక్కడెక్కడో నుంచి కుటుంబాల వారీగా ఇక్కడికి వచ్చి తమ ఇంట్లో ఉన్న పురుషుల సహకారంతో ఈ పండగ సంరంభాన్ని జరుపుకోవడం అనేది భవిష్యత్తు తరాలకి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చిందని మేము ఫీల్ అవుతున్నాం. చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా అందరూ సరదాగా ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా చాలా ఆడి పాడి వాళ్ళ ఆనందాన్ని అనుభవించారు. ఇలాంటి అనుభవం భవిష్యత్తు ఇక్కడ చూసినటువంటి పిల్లలు మేము పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా మా అక్కల్లాగా, మా అమ్మల్లాగా, మా అమ్మమ్మల్లాగా మేము కూడా అందరం ఇలా కలిసి పండుగను జరుపుకోవాలనే కోరిక వాళ్ళల్లో కలగటానికి ఇది మంచి ఇన్స్పిరేషను. మన ఈసీ నగర్ చల్లాపల్లి ఎప్పుడు కూడా సద్దుల బతుకమ్మ గత 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము అందరం కూడా. నేను కూడా అప్పుడు వెల్ఫేర్లో ఉండేవాడిని. సరే, ఇప్పుడు ఏదైనా కూడా మనం వెల్ఫేర్ కంటిన్యూ చేస్తుంది దాన్ని. సో ఆడపడుచులందరికీ కూడా తెలంగాణ మొత్తానికి ఈరోజు గర్వకారణం ఏంటంటే వాళ్ళందరూ సద్దుల పండుగ చేసుకుంటారు. తెలంగాణ ప్రతి కోణాల్లో కూడా చేసుకుంటారు. కాబట్టి ఈరోజు దానికి సంబంధించి మనకు ఈరోజు సరూనర్ స్టేడియంలో గిన్నీస్ రికార్డ్ అసలు మహిళలకు తగ్గింది. గిన్నీస్ రికార్డ్ అనేది చాలా అరుదైన, అది ఎవరికి దక్కదు. అది చాలా ఎంత పెద్ద ఎత్తున మనం మహిళల కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ ఏదైనా కానీ అది ఈరోజు చాలా పెద్ద ఎత్తున నిర్వహించి ఒక 56 అడుగులు ఎంతో ఎత్తున బతుకమ్మను పేర్చి దానికి ఒక అవార్డు ప్లస్ 10,000 మంది మహిళలు కూడా ఈరోజు సాయంత్రము 6 గంటలకు సీతక్క, విమలక్క అందరూ ఆధ్వర్యంలో మన టూరిజం శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు గారు అందుకోవడం జరిగింది. మహిళలందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.
అట్లాగే ఈ బతుకమ్మ పండుగని చాలా ఉత్సాహంగా ఇక్కడ చూసిన సందర్భంగా అయితే నాకు చాలా సంతోషం వేసింది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడాలు లేకుండా అందరూ కూడా పాటల మీద తగిన రీతిలో పాటలకు అనుగుణంగా నృత్యాలు చేయడం అనేది చాలా బాగా అనిపించింది. ఈ అవకాశాన్ని కల్పించిన ఈసీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, ఇక్కడ మహిళలకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు, నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బతుకమ్మ ప్రజలందరి బతుకమ్మగా మారింది. అంతకుముందు ఇది నీకు మొత్తం గడీలలోనే ఉండినటువంటి గడీల బతుకమ్మగా మారింది. ఆ తెలంగాణ సాయుధ పోరాట క్రమంలో మన బాధలు, కష్టాలు, సుఖాలు తెలియజెప్పుకోవడానికి, ఒకరికొకరం నేనున్నాను అని సండగా ఉన్నాను అనేసి చెప్పుకోవడానికి ఈ బతుకమ్మలు అనేది స్టార్ట్ చేసినాము. ఆ తర్వాతకి ఈ రోజు ఉన్నటువంటి అనేక రకాల సమస్యల మీద కూడా ఈ బతుకమ్మలు అనేవి నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న పరిస్థితులలో రామ 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 ఉయ్యాలో పాట, దాంట్లో మన ఆడవాళ్ళ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అనేది చెప్పుకుంటాము. అట్లాగే ఒక చెల్లెలు పుట్టింటికి రావడానికి ఎంత మంది పర్మిషన్ తీసుకోవాలి, అత్త, మామ, బావ, తోటికోడలు అందరి పర్మిషన్ తీసుకొని తన పుట్టింటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్ని దాటుకొని వచ్చిన పుట్టింటికి వచ్చిన తర్వాత తన సంతోషాన్ని తన స్నేహితులతోటి పంచుకునేటువంటి ఒక పండుగగా ఇది చూస్తాము. అట్లాగే రకరకాల పార్టీల వాళ్ళు కూడా రకరకాల సమస్యల మీద ఈ పండుగని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది. సమస్యలని తెలియజెప్పుకోవడానికి, మనందరం గుమికూడడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతున్నందుకు సంతోషం. Please do subscribe TG24 TV.